హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే ప్రజెంట్ కింద 15 ఎకరాల చెరువు నుంచి ప్యాన్ చెట్లకి వెళ్తున్నాం. ఈ పట్టుకెళ్ళి కింద పైన చెరువు ఉంది కదా, మొన్న పట్టిన చెరువు, దాంట్లో ఫస్ట్ తారీఖు కల్లా లైన్ చేసి పెట్టాలి. ఫస్ట్ తారీఖు కల్లా రొయ్యి పిల్ల పడిపోవాలి. దీంట్లో ఈ చెట్లన్నీ జారేయాలి. ఇవన్నీ జారేసి కానీ అప్పుడు అందుట్లో లైన్ చేసుకుని రేపు పొద్దున్న ఈ చెట్లన్నీ పాతుకోవాలి. అయితే రేపు ఆదివారం మనుషులు రారు ఎవరో అని అంటున్నారు రాజుగారు అని ఇవాళ జారేసేస్తున్నాము. ప్రజెంట్ అయితే సీట్లు చూడండి, ఇక టాటర్ ఇవన్నీ రెడీగా ఉన్నాయి. సీట్లు ఎక్కిచ్చేస్తే ఈ జారేసేస్తాయి. డ్రైవర్ కూడా వేసుకొచ్చాడు టాటర్. మేమేంటంటే గబగబా ఈ జారేసేసి మళ్ళీ వాతావరణం కూడా బాగోలేదు, కిందకి టాటర్ ఒకటి రాదు, దానివల్ల వేసుకొచ్చేసాం. ఇక సీట్లన్నీ జారేసామండి. ఇవన్నీ లాక్కుని ఇవన్నీ చేసేటప్పటికి ఏ టైం వద్దో పొద్దుకుపోద్ది. అదిగోండి దిగాడు. 15 ఎకరాల చెరువులో మామూలుగా మనిషి నడుస్తుంటే రొయ్యలు తగులుతున్నాయి. మీ అంచనా ప్రకారం ఎంత నెంబర్ ఉంటుంది ఏంటి అని కామెంట్లో పెట్టండి. బాలు ఎస్బీఆర్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పాలు కల్చర్లో రొయ్య ఎలా చేయాలి ఏంటన్నది మీరు కూడా చూడవచ్చు. ఈ వీడియోలు ఎన్నో చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి